సార్ ఇంకోటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా స్పందించట్లేదు, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం అనేది నిత్యం ప్రజల్లో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిత్యం ఏ విషయం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఏ విషయానికి మాట్లాడలేదనేది ప్రధానమైన వాదన. ఏమంటే ఒక దళితుడి మీద కడపలో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఎంప్లాయ్ ఆయన పట్టుకుని కొట్టి కట్టేసారు లోన. ఎవరికి ఏం జరిగినా ఉద్యోగస్తులు నేను ఉన్నానండి, వెళ్ళాడా లేదా చెప్పండి, మీరే చెప్పండి. రేణిగుంటలో వెళ్ళాడా లేదా? ఎన్ని విషయాలు చెప్పాలండి? ఫారెస్ట్ రేంజ్ని కొడిచేంతవరకు దానికి సంబంధించి మామూలు కేసు పెట్టి వదిలేశారు. అసలు కేసు పెట్టి వదలటం ఏంటంటే ఎప్పుడు లేనటువంటిది. మీరు భలే గుర్తు చేస్తున్నారు. ఫారెస్ట్ విషయంలోనే చూడండి, వాళ్ళకి ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాడో చూడండి. వాళ్ళు నిన్న చూడండి రికవరీస్ కానీ ఎంత ఇదిగా పెరిగినాయో చూడండి, నేరాలు ఎంత ఇదిగా అరికట్టగలిగారో చూడండి, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎంత చేశారో చూడండి, అనదర్ ఫారెస్ట్ మొక్కలను నాచడం అనేది కానీ ఇంకోటి కానీ ఏ విధంగా పెంచుతున్నారో చూడండి. ఎప్పుడూ లేనిది మాకు ఈ రైట్స్ ఉన్నాయా, మాకు కూడా పోలీసు వారికి మళ్ళీ పవర్ఫుల్ యాక్షన్ తీసుకునే ఇది ఉందా అని చెప్పి కొంతమంది స్మగ్లర్స్ మీద తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇవాళ ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్నవాడు మంత్రిగా మాకు అండగా ఉంటే మేము ఫారెస్ట్ ఆస్తుల్ని దోచుకోకుండా కాపాడగలం అని చెప్పి నిన్నగాక మొన్న ఫారెస్ట్కి సంబంధించిన ఒక మీటింగ్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఫారెస్ట్ హయ్యర్ అధికారులు అవన్నీ కూడా మీ మీడియాకి వచ్చినాయి ఆల్రెడీ. ప్రజా సమస్య మీద స్పందించట్లేదు అనేది ప్రధాన లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కానీ జనవాణి అని కల్తీ మద్యం గురించి జనవాణి అదే కల్తీ మద్యం విషయంలో మాట్లాడబట్టే, అదే తిరుమల లడ్డు మీద మాట్లాడబట్టే, కాకినాడలో జరిగిన స్మగ్లింగ్ గురించి మాట్లాడబట్టే, అక్కడెక్కడ జరిగేటటువంటి అన్యాయాల గురించి మాట్లాడబట్టే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది, వెళ్ళి యాక్షన్ తీసుకోగలుగుతుంది, కేసులు కూడా కట్టగలుగుతుంది. అందులో భాగంగానే అరెస్టులు జరిగినాయి. కానీ కక్ష సాధింపులు ఇది కాదు. రేపు వైఎస్ఆర్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయరా? వితౌట్ ఎవిడెన్స్ కేసు కడతారా పోలీసులు? ఆలోచించండి. వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేస్తారా? నన్ను రాజకమల్లా నాగేశ్వరరావుని అరెస్ట్ చేసేది, ఒక ఎంపీని, ఒక మిథున్ రెడ్డిని, ఒక పెద్దిరెడ్డిని, లేదు ఒక భాస్కర్ రెడ్డిని. ఏంటండి ఏదైనా మాట్లాడతానికి ఉండాలి. సరే అండి, చిరంజీవి గారు ఏదైతే ఒక సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా పైనటువంటి కొంతమందిని డీప్ ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టి అసభ్యంగా పెడతారని చెప్పి ఫిర్యాదు చేశారు. దాని మీద కోర్టు కూడా యాక్షన్ తీసుకోమంది. అయినా కూడా దయా చౌదరి అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఈరోజు స్టిల్ కూడా చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నటువంటి పదాలతో ఫోటోలతో మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది కూటమిలో విభేదం రావాలండి. కూటమిని చేల్చకపోతే, విభేదించకపోతే మనం గెలవలేమనే ఆలోచన ఉంది. అంటే దీనికి కూడా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్తాను, ఒక మైనార్టీ అమ్మాయి వంగవీటి సౌమ్యన అని చెప్పి ఏదో పేరు పెట్టుకుని దాన్ని ఇష్యూ చేసేసారు. అమ్మాయి మైనార్టీ అంటే ఇదే పోలీసు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలింది. అట్లాగే మీరు చెప్పిన దయా చౌదరి అని చెప్పి అట్లాంటిక్ గానే ఉంది. దయా చౌదరి బాగుంది, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా కలుస్తుంది అని చెప్పి పెట్టుంటారు. దయా చౌదరి కావచ్చు, ఇంకో చౌదరి కావచ్చు, ఏ చౌదరి ఓన్లీ మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని టార్గెట్ చేసి పోస్ట్ ఏమి కాదు. నిత్యం ప్రజల్లో ఉంటారు. టార్గెట్ చేయనివ్వండి, పోయిందే ఉంది. మంచి ఏంటో చెడేంటో తెలుసు ఆలోచన గల కాపులందరికి కూడా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వెనకాల ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఐక్యతగా ఉండటం కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండటం కానీ, వీళ్ళందరూ కలిసి నలుగురికి మంచి చేయటం కానీ, ఇప్పుడు ఆయన కూడా ఉచిత ఆక్సిజన్ కానించి, ఉచిత బ్లడ్ బ్యాంకులు కానించి, ఐ బ్యాంకులు కానించి ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఆయన సంపాదించిన ఏం దాచుకుంటున్నా. ఈయనైతే అసలు రూపాయి లేకోకుండా నాకేంట్లే, నాగబాబు అన్నయ్య ఉన్నాడు, చిరంజీవి అన్నయ్య ఉన్నాడు అని చెప్పి భార్య బిడ్డలకు కూడా దాచిన డబ్బులు కూడా మొన్న డ్రా చేసి మొత్తం పంచిపెట్టాడు. మెగా ఫ్యామిలీని అంటే ఎవరి కాళ్ళు ఏమంటే ఒక మాట చెప్తానేనండి, ఆ మెగా ఫ్యామిలీని అంటే మధ్యాహ్నం పూట సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, సాయంకాలం పూట రాత్రిపూట చంద్రుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, అట్లాగే మన మీద మనం ఉమ్మేస్తే ఏమవుద్దు, కలియుగ ప్రత్యక్ష దైవం మీద ఉమ్మేస్తే తిరిగి ఎలా మనకే తగులుద్దో, మన మీద పడుద్దో, అట్లాగే సేమ్ టు సేమ్ ఏమీ పీకలేరు, ఏమీ కాదు. మన మీద మనం ఉమ్మేసుకుంటామే మెగా ఫ్యామిలీని అంటాం. ఏం తప్పులు చేశారని ఎవరి కాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి.